అందరికీ న్యాయం జరుగుతుంది. పెద్దవాళ్ళకి పెద్ద రేంజ్లో జరుగుతుంది, చిన్నవాళ్ళకి చిన్న రేంజ్లో జరుగుతుంది. ఇంకోసారి అన్న అందరికీ న్యాయం జరుగుతుంది. పెద్దవాళ్ళకి పెద్ద రేంజ్లో జరుగుతుంది, చిన్నవాళ్ళకి చిన్న రేంజ్లో జరుగుతుంది. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. సినిమా ఏంటంటే పెద్ద సినిమా అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి. సో తర్వాత వెంకటేష్ గారు, నాగార్జున గారు, సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు, వెళ్తాయి. తర్వాత హనుమాన్ కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. రామచంద్ర భరించలేకపోతున్నాను రా. కొంతమందికి వేరే వాళ్ళ సినిమా తొక్కేయాలని ఉండొచ్చు, సో అలా చాలా ఇంటెన్షన్స్ ఉంటాయి. సంక్రాంతికి రిలీజ్ చేస్తే మా సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని మేము నమ్మాం. సో దానికోసమని సంక్రాంతికి వస్తున్నాం సార్. అందులో తప్పే ఉంది. చాలా తక్కువ బడ్జెట్లో, అంటే మీరే చెప్పారు బడ్జెట్, ఆ తక్కువ బడ్జెట్లో అంత మంచి అవుట్పుట్ చాలా బాగుంది. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. కొన్ని సినిమాలకి చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. సో ఆ బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకోగలుగుతారు. సినిమా చూడు, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్, ఒక ఫారిన్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాటితో వర్క్ చేస్తారు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదరా. మా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో మేము చాలా స్టార్టప్స్తోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ టైఅప్ అవుతాం. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఆల్మోస్ట్ ఒక 1500-1600 షార్ట్స్ ఉన్నాయండి మూవీలో. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సో తక్కువ బడ్జెట్లో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వాలిటీ ఇవ్వడానికే ఇంత టైం పట్టింది. 25 ఏళ్ళ కుర్రాడు రా, నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. వెళ్ళి వితౌట్ షుగర్ సంక నాకు చాట్ జీపీటీ, మిడ్ జర్నీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ సినిమా కోసం మేము వాడుకుంటాం. కొంచెం విఎఫ్ఎక్స్ పరంగా ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు ఇనీషియల్గా ఉన్న బడ్జెట్ తగ్గట్టు చేయగలిగాం. అది సార్ మేము పెట్టిన ఎఫర్ట్. హీరోగానే చూస్తున్నారా? నేను చెప్తాను, మరి మీరేమనుకోకూడదు. బతకాలి అనే కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. సరిపోతారా అంటే లోనే ఒక అనుభవాన్ని ఎదుర్కొంది ఇండియా మొత్తం, డైరెక్టర్స్, ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఆదిపురుష రూపంలో. అసలు మీ అమ్మమ్మ ఓం రావుతో ప్రభాస్ ఫ్యాన్స్ కనిపించింది అనుకో, ఓం రావు మళ్ళీ పోతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.